సీరం బీటా హెచ్సిజి అని అంటాం. సేమ్ హార్మోన్ యూరిన్ లో ఉందా లేదా మీరు ఏదైతే డిటెక్ట్ చేస్తున్నారో అది బ్లడ్ లో డిటెక్ట్ చేయడానికి ప్రయత్నమే దాన్ని బ్లడ్ టెస్ట్ సీరం బీటా హెచ్సిజి అని అంటాం. ఈ సీరం బీటా హెచ్సిజి సింపుల్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లో చేసినట్టు ప్రెగ్నెంటా కాదా అన్నది తెలుస్తుంది. ప్లస్ మనకు ప్రెగ్నెన్సీ ముందుకి మంచిగా వెళ్తుందా లేదా అన్న అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా బీటా హెచ్సిజి ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది అంటే ఒక బీటా హెచ్సిజి టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ టెస్ట్ వాల్యూస్ పక్కన నార్మల్ రేంజ్, ఒక ప్రెగ్నెన్సీలో ఎంత వాల్యూ ఉండాలి అవన్నీ రాసిస్తారండి. ఐడియలీ ఎనీథింగ్ మోర్ దెన్ 5 యూనిట్స్ ఆన్ సీరం బీటా హెచ్సిజి ప్రెగ్నెన్సీ పాజిటివ్ గా కన్సిడర్ చేస్తారు. నువ్వు ఆ తర్వాత మనకు వాల్యూ పాజిటివ్ ఉందన్న తర్వాత ఎంతో మంది డాక్టర్స్ స్కాన్ కి డేట్ ఇస్తాం. ప్రెగ్నెన్సీ స్కాన్ మీద కనపడాలి అంటే టైం పడుతుంది కాబట్టి సో డేట్ కి రండి, మీరు స్కాన్ లో గర్భసంచి లోపల బేబీ సంచి ఏర్పడిందా లేదా అవన్నీ చూద్దాము అని చెప్తూ ఉంటారు. ఈ బీటా వాల్యూ ఎంత వరకు వెళ్తే గర్భసంచిలో బేబీ సంచి కనపడే అవకాశం ఉంది అంటే మీ బీటా వాల్యూ కనీసం 1500 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు స్కాన్ లో మీకు గర్భసంచి లోపల జెస్టేషనల్ సాక్ అంటాం దాన్ని, బేబీ సంచి కనపడే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఇంటర్నల్ స్కాన్ లో కింద నుంచి చేసినప్పుడు. పొట్ట మీద నుంచి చేసి ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ అంటాం కదండి, పొట్ట మీద నుంచి చేసేటప్పుడు మాత్రం మీ ఈ బీటా హెచ్సిజి వాల్యూ కనీసం 3000 వరకు రీచ్ అయ్యి లేదా దాటితేనే లైక్లీహుడ్ కనపడే అవకాశాలు ఉంటాయి.